అమ్మ మా కోసం బూరెలు చేస్తుంది. ఇప్పుడైతే విజయవాడ వెళ్ళిపోతున్నాం అనమాట. బాయ్ మా బాయ్. తినేసి అమ్మ కొంచెం తాలింపు స్తంభం దగ్గర ఆపేయండి. రైట్ సైడా? హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారని అయితే బాగున్నానండి. వెల్కమ్ టు మై ఛానల్. విలేజ్లో ఇదే లాస్ట్ వీడియో అనమాట. మేమైతే విజయవాడ అయితే వచ్చేస్తున్నాము ఈరోజు. ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఎలా వస్తాము ఏంటి అనేది. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఒక రిక్వెస్ట్ అండి, వీళ్ళు వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరైతే లైక్ చేయడం లేదనమాట. మీరు లైక్ చేయడం వల్ల రీచ్ అనేది వెళ్తుందండి. మీరు చిన్న సపోర్ట్ అయితే చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం వల్ల మేము పెట్టిన వీడియోస్ అనేది నోటిఫికేషన్గా వస్తాయన్నమాట. ఇంకా ఇక్కడైతే ఇంకా సాయి ఆవుకైతే గడ్డ అయితే పెడుతున్నాడు అనమాట. ఇంకా ఆవుల దగ్గరే ఉంటాడనమాట కాసేపు. ఇంక ఇదే కదా లాస్ట్ డే అనేసి ఇంకా అలా ఆడుకుంటున్నాడు ఆవులతోని. ఇక్కడైతే మా మరదలు నేనైతే ఇద్దరం కలిపేసి కనకాంబరాలు అయితే ఇంకా హార్వెస్ట్ చేస్తాము. వీటికి అర్రాజుల బూర్లా గోధుమ పిండి బూర్లు అంతేనా? ఎక్కువ మేమైతే ఈరోజు బస్ జర్నీ చేస్తున్నాం అనమాట. కొరలం టు విజయవాడ అనమాట. ఇంకా మా మరదలైతే అడిగింది ఎర్రాజులు బూరు చేయండి అత్తమ్మ అనేసి. అంటే మేము గోధుమ పిండితో బూరులు అయితే చేస్తున్నామ్మ. ఏమీ లేదండి, గోధుమ పిండిలో బెల్లం వేసేసి ఇంకా ఉప్పు వేసేసి బాగా కలిపేసి డీప్ ఫ్రై చేయడమే అనమాట. బాగుంటాయి. ఇక్కడ టేస్ట్ చేయబోద్ది అనమాట అమ్మ. ఇంకా నాలుగు కాలిపోతుంది అనమాట వేడిది నోట్లో పెట్టేసరికి. ఇవి చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. ఇంకా అమ్మ అయితే ఇంకా పులిహోర చేయనమ్మ, చపాతీలు చేయను అని అడుగుతుంది అనమాట. ఏమో వద్దమ్మా, చక్కగా పెరుగన్నం అయితే ఇంకా తీసుకువెళ్తామని చెప్పాము. అలాగే ఇవి చేసింది కాబట్టి ఈ రెండు అయితే తీసుకువెళ్తున్నాం అనమాట. అక్కడైతే టేస్ట్ అయితే బాగుందని చెప్పి మా మరదలు ఇద్దరం టేస్ట్ అయితే చూస్తున్నాము. ఇంకా మేము బస్సులోకి అయితే ఈరోజు బస్సు జర్నీ కాబట్టి మేము బస్సులోకి అయితే పెరుగన్నం తీసుకెళ్తున్నాము. పెరుగు అయితే కలిపిస్తాను రైస్లోన. ఇప్పుడైతే తాలింపు అయితే వేస్తాను. చల్లారిన తర్వాత ఈ పెరుగన్నంలో కలుపుకుంటున్నాను అనమాట. నాకైతే పెరుగన్నంలో ఎక్కువ పప్పులు వేసుకుంటే బాగా ఇష్టము. అంటే కలపట్లేదు అనమాట, పైన వేస్తున్నాను. ఎందుకంటే తినేటప్పుడు కరకరలు ఆడతాయని చెప్పేసి పైన వేస్తున్నాను అనమాట. గరిటె కూడా దాంట్లోనే పెట్టేసి ఇంకెలా మూత అయితే పెట్టేసి పక్కన పెట్టేశాను. మా అమ్మ మా కోసం బూరెలు చేస్తుంది. గోధుమ పిండి బూరెలు అనమాట, బస్సులో తినడానికి. బెల్లం వేసి పిల్లల కోసం నిమ్మకాయ నీళ్ళు కలిపేస్తుంది. ఇందాక వేడివేడి తిన్నాను కదా, నాలుగు కాలిపోయిందని చెప్పేసి అమ్మ కొంచెం చల్లారినాక ఇచ్చిందనమాట. బూరెలు అయితే సూపర్గా ఉన్నాయని చెప్పాను. మేమైతే ఇప్పుడు లగేజ్ సర్దేసి మేమైతే రెడీ అయిపోయాము. ఇప్పుడైతే విజయవాడ వెళ్ళిపోతున్నాం అనమాట. బస్కి ఇచ్చాపురం టు విజయవాడ బస్కి అనమాట. ఇంకా 3ంటికి బయలుదేరిపోతున్నాము. 3:30కి అయితే అక్కడ కొరలం దగ్గర ఆగిద్ది. అక్కడ నుండి అయితే ఇంక మేము వెళ్ళిపోతున్నాము. ఈసారి సమ్మర్ హాలిడేస్కి ఊరొచ్చి ఇంకా 15 days అయితే ఉన్నాము. అది కూడా అమ్మ వాళ్ళ ఇంట్లో ఎక్కువ రోజులు ఉన్నామన్నమాట. అదేంటో కానీ పుట్టింట్లో ఎన్ని రోజులు ఉన్నా తనివి తీరదు అనిపిస్తుంది. కాకపోతే ఏ గూటు పక్షులు ఆ గూట్లోనుంటే మంచిది, వెళ్ళి వస్తుంటేనే బాగుంటుందని నా ఉద్దేశం అనమాట. ఇంకెక్కడైతే ఎదురుగా అన్ని వాళ్ళది ఆటో ఉంటుంది కాబట్టి ఇంక ఈ ఆటోలోకి అయితే అన్ని లగేజ్లు అయితే ప్యాక్ చేసేస్తారు. ఈసారి అయితే లగేజ్ చాలా ఎక్కువగా ఉందన్నమాట. బాయ్ మా బాయ్, టాటా బాయ్ బాబా, బాయ్ అమ్మా, బాయ్ అమ్మా. ఏ పవన్ బాయ్ రా. మాకైతే బస్ అయితే 3:30కి వస్తుందని చెప్పారు. మేమైతే 2:30కే బయలుదేరిపోయాము. ఎందుకంటే ఇక్కడ నుండి 1/2 hour ఉంటుంది అనమాట జర్నీ. ఇంకా అలాగే మనము ఒక 1/2 hour ముందు ఉంటేనే మంచిది కదా అని చెప్పేసి లగేజ్ మొత్తం ఉంది కదా, ఎక్కువగానే ఉంది ఈసారి అని ముందుగానే బయలుదేరామన్నమాట. బేస్ దాటంగానే ఇంకా కొరలాం అనమాట. ఏదో హైవే కనిపిస్తుంది. ఇక్కడైతే మేము కొరలంలో దిగిపోయాం అనమాట. ఇంకా లగేజ్ అంతా ఇగోండి కింద దించేసి ఇక్కడ వస్తుంది అనమాట బస్సు. ఇదంతా హైవే. ఇంకా బార్వా రూట్ అని ఉంటుందండి. ఇంకా కొరలం లోపలికి వెళ్ళకుండా ఇంకా ఈ హైవే మీద అయితే ఆగిపోయాము. ఆ రోజు అయితే బాగా ఎండగా ఉంది. పక్కనే చెరుకు రసం జ్యూస్ అయితే ఉందన్నమాట, తాగాము. చెరుకు రసం బాగుందా పాపా? అయ్యో డ్రెస్ అంతా అయిపోయింది. అయిపోయి
ఇక్కడ అందరం అయితే బస్ కోసం వెయిటింగు. బస్ అయితే 3:30కి రావాలి, అలాంటిది 4కి వచ్చిందనమాట. మేమైతే 40 మినిట్స్ పైనే వెయిట్ చేసాము, ఎందుకంటే త్వరగా వచ్చాం కదా. నాన్న అయితే మాతో రావడం లేదు, ఓన్లీ మాకైతే బస్ ఎక్కించడానికి వచ్చారు. అలాగే లగేజ్లు ఉన్నాయి కదా, ఇంకా బస్సులో పెట్టడానికి అయితే వచ్చారనమాట. లగేజ్ మొత్తం మేము బస్సు కింద ఉంటాయి కదండి, అక్కడైతే పెట్టేశాము. ఇంకా మేమైతే బస్ ఎక్కేసామన్నమాట. నాన్న కూడా ఇంటికైతే వెళ్ళిపోయారు. మేము ఈసారి బస్ జర్నీ చేయడానికి 2 కారణాలు అనమాట. ఒకటి వచ్చేసరికి ట్రైన్కి అయితే బుక్ చేయలేదు టికెట్స్, ఎందుకంటే 3 మంత్సే బుక్ చేయించుకోవాలి కాబట్టి. ఇంకా అలా అని తత్కాలు ఇలాంటివి తీయాలంటే అసలు దొరకలేదనమాట. అనకి తోడు మాకు లగేజ్ ఫుల్గా ఉంది. లగేజ్ ఇలాంటివి పెట్టుకునేటప్పుడు మాత్రం బస్కు రావడమే సేఫ్టీ అనుకుంటాను నేనైతే. ఇంకా పిల్లలు విసుగుకి వస్తారా, ఇంకా మధ్య మధ్యలో అక్కడక్కడ ఆపుతారు కాబట్టి పర్వాలేదు. ఇక్కడైతే పలాస వచ్చిందనమాట. ఇక్కడ కొర్లాం నుండి పలాసకు రావడానికి ఒక 40 మినిట్స్ అయితే పట్టింది. పలాసలో అయితే అత్తయ్య అయితే ఎక్కుతారనమాట బస్సు, ఎందుకంటే అత్తయ్య కూడా మాతో పాటు వచ్చేస్తున్నారు. పాల్వల్ సంబరాలు అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళారనమాట పెదంచల. ఇంకా ఇక్కడైతే బస్ స్టాండ్కి వస్తారనమాట, ఇక్కడ ఎక్కేస్తానని చెప్పారు. దగ్గర అనమాట అత్తయ్య వాళ్ళ అమ్మలోకి పలాసకి. అదే కొర్లాం రావాలనుకోండి మళ్ళీ లాంగ్ అయిపోద్ది అనేసి ఇక్కడైతే ఎక్కుతున్నారు. మా బాబాయ్ వచ్చారనమాట అత్తయ్య దించడానికి. అయితే బెర్త్లు బుక్ చేయించుకున్నాం కాబట్టి ఇంకా పైకి ఎక్కి కూర్చోవాలి, ఇంకా పడుకోవచ్చు కూర్చోవచ్చు అనమాట. ఇంక ఇక్కడైతే బస్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఈ జాగు మా మరదలందరూ వేరే బెర్త్లో కూర్చున్నారు అనమాట పక్క చూడు. సుదీక్ష అయితే బస్ ఎక్కంగానే నిద్రపోయిందనమాట. ఇంక ఇప్పుడు లేచింది. ఇంకా అత్తమ్మ వచ్చేసరికి ఆవు పాలు తీసుకొచ్చారు. ఇంకా అత్తమ్మ వాళ్ళ తమ్ముడు వాళ్ళకైతే ఆవులు ఉన్నాయన్నమాట. ఇంకా అందుకే వచ్చేటప్పుడు అయితే ఆవు పాలు తీసుకొచ్చారు, లీటర్ పైన తీసుకొచ్చారనమాట కాచి. ఇంకా పాపకు పడదామని చెప్పేసి ఇక్కడైతే పాపకు పాలు పడుతున్నాము. పాలు పోస్తాను పోయినా నేను, వేడుకున్నాయా దానికి తాగేస్తుందా? చీకటి పడిపోయింది. 7:30 6:30 అవుతుందా? చాలే మా మమ్మీతో బాగా తుడుచుకున్నాలే. తాగేసే సుదీక్ష గుడ్ గర్ల్. టైం అయితే 8 అవుతుందనమాట. ఇంకా బస్ వచ్చేసరికి ఇంకా రోడ్డు సైడ్ ఇక్కడ హోటల్ ఉంటే ఇక్కడ హోటల్ దగ్గర ఆపారనమాట. ఇంకా చాలామంది టిఫిన్స్ అలా తెచ్చుకోరు కదా, ఇక్కడ భోజనం ఉంది, ఇంకా అలాగే టిఫిన్ కూడా ఉందనమాట. వెజ్ నాన్ వెజ్ 2 ఉన్నాయి. మేమైతే అలాగా కింద దిగామన్నమాట కాసేపు. ఇంకా ఎక్కడి నుండి ఇంకా పైన కూర్చున్నాం కాబట్టి ఇంకా అలా దిగామన్నమాట కిందకి. ఇంకా పిల్లలకు వాష్రూమ్స్కి వాటికి తీసుకుని వెళ్ళి వచ్చేసాము. ఇదే అనమాట మేము వచ్చిన బస్సు, కేవీఆర్ ట్రావెల్స్ అనమాట. బస్సు అలాగే ఇక్కడ ఆగింది కాబట్టి మేము కూడా భోజనం చేసేస్తామన్నమాట. ఇంకా అమ్మ వచ్చేసరికి ఇక్కడ మామిడికాయ ముక్కలు కూడా కోసి పెట్టింది. ఇంకా బాక్స్ నిండా పెట్టిందన్నమాట. ఆల్రెడీ మేమైతే స్నాక్స్ పునుగుల కింద తెచ్చుకున్నామని చెప్పాను కదా, అదే గోధుమ పిండి బూర్లని. అవైతే బస్సు ఎక్కిన 10 నిమిషాల తర్వాతనే తినేసామన్నమాట. అవి కొన్ని తిన్నాం, కొన్ని ఉన్నాయి. ఇక్కడైతే పెరుగన్నం తెచ్చుకున్నాం కాబట్టి ఇంక ఇదైతే పెరుగన్నం తింటాము. పప్పులు అయితే కరకరలు ఆడతాయి అనుకున్నాను కానీ ఇంకా కొంచెం మెత్తపడిపోయాయి అనమాట. ఇంకా అలా మూత పెట్టేసరికి పెరుగన్నంలో స్పూన్ వేసాను కదా, అదైతే కనిపించడం లేదనమాట. అంటే కిందకి వెళ్ళిపోయింది. నేను ఇంకా లేదేమో అని చెప్పేసి ఇంకా బాక్స్ మూత ఉంటుంది కదా, దాంతో అయితే ఇంకా పిల్లలకి ఆ పెరుగన్నం అయితే పెట్టానమాట. అమ్మ కొంచెం తాలింపు ఉన్నది బాగా మిక్స్ చేయదంతా తీసుకొస్తాయి. అందరికీ పెడుతున్నాను కదా ప్లేట్లో, సుదీక్ష కూడా ప్లేట్లో పెట్టమంటుంది అనమాట. కాకపోతే కింద పడేస్తుంది, వదిన వద్దు తర్వాత తినిపిస్తానంటుంది. తనంట పప్పులు ఉంటే తినదు, ఒట్టి పెరుగన్నం అయితే తింటుంది అనమాట. అందుకే ముందు తీసేసి పక్కన పెట్టేసాము. మేము తిన్నాక తనకి తినిపిస్తామన్నమాట. ఇందాక బస్ ఆగిందని చెప్పారు కదా, అక్కడైతే మేము ఇలా స్నాక్స్ తీసుకున్నాము పెరుగన్నంలోకి నంచుకోవడానికి. ఆల్రెడీ మామిడి పళ్ళు కూడా ఉన్నాయన్నమాట. పెరుగన్నంలోకి మామిడి పళ్ళు సూపర్గా ఉంటాయి కదా, అలాగే స్నాక్స్ కూడా అనమాట. సుదీక్ష అయితే అందరికీ పంచి పెడుతుంది, మీరు తినండి అని. వాళ్ళ బావకైతే నోట్లో కూడా పెట్టేస్తుంది అనమాట, అంటే సాయికి. ఇలాగ మనం జర్నీ చేసేటప్పుడు అయితే పెరుగన్నమే బెస్ట్ అనుకుంటాను, లేదంటే పులిహోర కానీ. ఎందుకంటే ఈ మధ్యనంతా బిర్యానీ అలాంటివి తిని బోరు కొట్టి అందుకే పెరుగన్నం తెచ్చుకున్నాం అనమాట. ఇంటికాడ ఫుడ్ ఎంతైనా బాగుంటుంది కదా, బయట తినే కంటే ఇలా మనకి వీలైన మట్టుకి ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసుకొని తెచ్చుకుంటే బాగుంటుంది. పెరుగన్నం తాలింపు వేయడం వల్ల ఇంకా టేస్ట్ పెరిగిందనమాట. అందరం అయితే తినేసాము. ఇంకా 9:30కి అయితే ఇంకా పడుకున్నాం అనమాట మేము. ఇంకా 11 ఇలా అవుతుంది టైం అయితే. ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది.
ఇంకా ఫుల్ వర్షం అనమాట. ఈసారి అయితే బస్సులో అయితే మంచిగా నిద్రపోయాము. ఎందుకంటే ఒక రూమ్ లాగా ఉంటుంది అనమాట, మనకి మంచిగా సేఫ్గా అనిపిస్తుంది. అదే మొన్న ట్రైన్ జర్నీలో అయితే సరిగ్గా నిద్రపోలేదు, ఎందుకో మరి నిద్ర పట్టలేదనమాట, భయం భయంగా ఉంది. ఈ బస్సులో మాత్రం ఏం అనిపించలేదు, హ్యాపీగా నిద్రపోయాము. మళ్ళీ విజయవాడ వస్తే కానీ నిద్ర లేవలేదనమాట. ఈ ఫుల్ వర్షం ఇంకా నైట్ అంతా. ఎక్కువ వర్షం పడడం వల్ల ఒక బ్రిడ్జి కింద అయితే బస్ కూడా ఆఫ్ చేసేసారు. చూడండి ఎంత పెద్ద వర్షమో. బస్సు ఆయన ఒక్కసారికి బెంచ్ సర్కిల్ అనేసరికి సడన్గా మెలకు వచ్చింది అనమాట. చూసేసరికి టైం 4 అవుతుంది. బయటికి చూసాను అనమాట. ఇది వచ్చేసరికి అంకాలమ్మ తల్లి గుడి రామర్పాడు దగ్గర. బెంచ్ సర్కిల్ దగ్గర అయితే దిగిపోయాము. ఇంకా ఆటో కూడా మాట్లాడామన్నమాట. ఇంకా ఆ టైంలో అయితే ఇంక 4 అవుతుంది కదా టైము, ఎక్కువగానే రేట్ చెప్తున్నారు అనమాట. ఇంకా మాట్లాడుకొని ఇంకా లగేజ్ కూడా ఫుల్గా ఉంది కదా, ఇంకా ఆటో పైన అయితే ఇంకా సూట్ కేసులు అలా పెట్టేసి తాడుతో కట్టేశారు. ఈ స్తంభం దగ్గర ఆపేయండి. రైట్ సైడా లెఫ్ట్ సైడా రైట్ ఎక్కడ ఇలా మేమైతే బస్ కదా 6 అయిపోద్దేమో అనుకున్నాం, కానీ కరెక్ట్ టైంకి అయితే దించేశాడనమాట. మా బావకి ఫోన్ చేసి కిందకు వచ్చి తాళం తీయనేలోగా మా సాయి అయితే గేట్ దూకేసి ఇంకా తాళం అయితే తీసేస్తున్నాడు అనమాట. ఇంకా ఆటో లోపల లగేజ్ ఉంది కదా, ఆ లగేజ్ మొత్తం తీస్తున్నాము. ఆటోలో ఎన్ని లగేజీలు పెట్టామనేది కూడా కౌంట్ చేసుకుంటున్నాము. ఎందుకంటే మళ్ళీ ఒకటి కూడా మిస్ అయింది అనుకో, మళ్ళీ ఎవరో తెలియదు కదా మనకి, మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఈ లగేజ్ అంతా ఇక్కడ పెట్టేసామన్నమాట. ఇప్పుడు ఇవన్నీ పైకి తీసుకెళ్ళాలి. ఓకే ఫ్రెండ్స్, విజయవాడ అయితే సేఫ్గానే వచ్చాము. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.